నమస్తే, వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అలుపెరగని పోరాటమే వారధిగా ఎదిగిన రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 17 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపించిన వీరుడు రేవంత్ రెడ్డిపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల అనూహ్య తీర్పు. కాంగ్రెస్కు 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 స్థానాలు కైవసం. K6 GTPL స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధే నా లక్ష్యం. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. శాసనసభ ఎన్నికల్లో అగ్రనేతలకు తప్పని చేదు అనుభవం. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓటమి పాలు. గజ్వేల్, హుజూరాబాద్లో పోటీకి దిగి ఓడిన ఈటల రాజేందర్ తదితరులు. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ గెలుపు పట్ల న్యాయవాదుల విజయోత్సవ సంబరాలు. ఈ విజయం ప్రజా విజయంగా అభివర్ణించిన న్యాయవాదులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు. విజయఢంకా మోగించిన అభ్యర్థులపై K6 GTPL స్పెషల్ స్టోరీ. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటా. పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. K6 GTPL స్పెషల్ ఫోకస్. తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలిచి అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపో మాపో కొలువుదీరనుంది. అసెంబ్లీ ఫలితాల తర్వాత CLFI భేటీ జరుగుతుండడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఫలితాల తర్వాత వెంటనే రాజీనామా చేయడం, దానిని గవర్నర్ ఆమోదించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చకచక ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఫలితాలు వెలువడిన తర్వాత డిసెంబర్ 9న తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు నాడే ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే స్పష్టమైన మెజారిటీ రావడంతో క్యాంప్ రాజకీయాలకు అవకాశం లేకుండానే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ కల్చర్కు భిన్నంగా ఏకాభిప్రాయంతోనే మంత్రివర్గ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనే చర్చ మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలో అత్యంత సీనియర్ అయిన మాజీ మంత్రి PCC కోశాధికారి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి తెలంగాణలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మొదలుకొని వారి గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నించిన సుదర్శన్ రెడ్డిని కేబినెట్ ర్యాంక్ వరించడం అనేది ఖాయంగా ఉంది. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కేబినెట్లో తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవులను నిర్వర్తించారు. 2014 నుండి 2018 ఎన్నికల ఓటమితో ఆయన వెనుకబడ్డప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు ఒక్కొక్కరు పార్టీని వీడినా ఆయన మాత్రం పార్టీలో కొనసాగుతూ నిజామాబాద్ జిల్లాలో సీనియర్గా పేరు గడించారు. ఆయనకు మంత్రి పదవి స్థానం ఇప్పించడంలో పార్టీ చొరవ తీసుకుంటుందని చర్చ జరుగుతోంది. అలుపెరగని పోరాటమే వారధిగా జెడ్పీటీసీ సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు రేవంత్ రెడ్డి. 2006లో జెడ్పీటీసీగా గెలుపొందిన ఆయన 17 ఏళ్లలోనే ఓ పార్టీని విజయపథంలో నడిపించి సీఎంగా ఎదిగారు. రేవంత్ రెడ్డి ఎదిగిన తీరుపై K6 GTPL స్పెషల్ స్టోరీ. రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబర్ 8న జన్మించారు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. తొలుత 2022లో ప్రస్తుత భారాసాలో చేరారు. ఆ పార్టీలో కొంతకాలమే కొనసాగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి 2006లో జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యం ఉన్న
అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. 2008లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 6,989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభాపక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో బారాసాకు వ్యతిరేకంగా పోరాడారు. 2017లో కాంగ్రెస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఆయన ప్రస్తుత ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారు. ఈ ఎన్నికల్లో కొడంగల్ నుంచి మరోసారి ఘన విజయం సాధించి సత్తా చాటారు. అతను ఒకే సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి వైద్య వృత్తిలో రాణించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ఇప్పుడు భారీ మెజార్టీతో రూరల్ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిపై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి రాజారెడ్డి లక్ష్మీ నరసింహగార్ల రెండవ కుమారుడు డాక్టర్ భూపతి రెడ్డి ఉస్మానియా మెడికల్ కళాశాలలో MBBS విద్యను పూర్తి చేసి MS ఆర్థోపెడిక్ పట్టా పొంది నిజామాబాద్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఎనలేని ఉచిత వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పోరాటంలో క్రియాశీలగా చురుకుగా పాల్గొని అనేకసార్లు పోలీస్ కేసులో జైలుకు వెళ్లారు. చురుకైన ఉద్యమకారుడు, యువ వైద్యునిగా గుర్తించిన కేసీఆర్కు భూపతి రెడ్డి మరింత దగ్గరయ్యారు. 2004 మరియు 2009 ఎన్నికల్లో టికెట్ అందకపోవడం నిరాశకు చెందారు. పార్టీని వీడారు. సీఎం కేసీఆర్ స్వయంగా డాక్టర్ భూపతి రెడ్డి నివాసానికి వచ్చి నీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో తిరిగి పార్టీలో చేరారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో చివరి క్షణంలో కాంగ్రెస్ నుండి తెరాసలో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ రావడంతో తెరాస అధికారంలోకి రాగానే నీకు న్యాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎట్టకేలకు 2016లో లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ మరియు ఎమ్మెల్సీగా డాక్టర్ భూపతి రెడ్డి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వివిధ కారణాలతో 3 ఏళ్ల పదవి కాలం ఉన్న ఎమ్మెల్సీ పదవికి తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. తర్వాత 2018లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన వెనుకకు తగ్గకుండా మనోధైర్యంతో తన క్యాడర్కు అండగా ఉంటూ రూరల్ నియోజకవర్గం ప్రజలకు వెన్నంటే ఉంటూ సేవలు అందించి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ వారి సైన్యానికి బతుకు భరోసా కల్పిస్తూ మరింత దగ్గరయ్యారు. ఉద్యమ నాయకునిగా, వైద్యునిగా సేవలందించి ఇప్పుడు జరిగిన 2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి 56,415 ఓట్లు రాగా డాక్టర్ భూపతి రెడ్డికి 78,378 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిపై భారీ మెజార్టీతో 21,958 ఓట్లతో డాక్టర్ భూపతి రెడ్డి గెలుపొంది విజయడంక మోగించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి, భూపతి రెడ్డి వ్యక్తిత్వం విజయానికి దోహదం చేశాయి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి గారి నాయకత్వం. చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా నేను మా పార్టీ అధిష్టానానికి నాకు అవకాశం ఇచ్చి బీఫామ్ ఇచ్చి టికెట్ కాంగ్రెస్ పార్టీ మీద కాంటెస్ట్ చేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి మా అధిష్టానానికి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మరి మా జిల్లా నాయకత్వానికి సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, అక్కడ బట్టి విక్రమార్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మరి అహర్నిశలు కష్టపడ్డటువంటి మా కాంగ్రెస్ అన్నదమ్ములకు, మా శ్రేణులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా నా మీద నమ్మకంతో మరి ఒక ఉద్యమకారుడుగా, ఒక వైద్యుడిగా, ఒక ఎమ్మెల్సీగా నేను అందించినటువంటి సేవలు ప్రజలు గుర్తించి వాళ్ళ నిజామాబాద్ రూరల్ ప్రజలు మరి ఇప్పుడున్న పాలకులు, గతంలో ఉన్నటువంటి పాలకులు విసిగి వేసారిపోయి మరి నా ద్వారా వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను నిజంగా కూడా కృతజ్ఞుని. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు డెవలప్మెంట్ అన్ని రంగాల్లో చేస్తూ, ముఖ్యంగా నాకు ప్రయారిటీ ఏంటంటే ఈ 21 ప్యాకేజ్ పాతది ప్రాణహిత చెవేళ్ళ మోడల్లో మనం తయారు చేసి మొత్తం 7 మండలాలకు సాగునీరు అందించడము, అదే కాకుండా ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయడము,
అదేవిధంగా మరి ఇక్కడ హాస్పిటల్స్ కానీ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ ఉండి మళ్ళీ గిరిజనులకు ఉన్నటువంటి పోడు భూమి సమస్యను కూడా తీర్చడము, అదేవిధంగా మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కొరకు కూడా ఇండస్ట్రీ తీసుకెళ్ళడం కానీ మొత్తం మీద అంటే సమగ్రంగా టోటల్గా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం. కాబట్టి ఇవాళ ప్రజలు దీవించినందుకు మరి నాకు సేవ చేసే అవకాశం కలిగించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా నేను ఒక ప్రమాణం చేస్తా ఉన్నా, ఏంటంటే మీరు ఆశించిన తీరు ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఇవాళ నియోజకవర్గంలో దౌర్జన్యం కానీ అవినీతి కానీ ఇవన్నీ లేకుండా కక్ష సాధింపులు లేకుండా అంత ప్రేమగా మర్యాదగా గౌరవంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా జీవించేటట్టు నేను చూస్తానని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా నేను పూర్తి విశ్వాసం కలిగిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ కూడా న్యాయం చేస్తాం, మీ అందరూ కూడా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా అంటే దేనికి కూడా తక్కువ కాకుండా అందరినీ వాళ్ళు కంటికి రెప్పగా కాపాడుకుంటాను మా కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తారు. జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొస్తానని, అలాగే కేంద్రంలో మూడోసారి వచ్చేది మోడీ ప్రభుత్వమేనని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి కూడా ఇందూరు అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా మొట్టమొదటిసారి జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు జిల్లా ప్రజలకు, తన విజయంలో తోడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎన్నికల సమయంలో పనిచేసిన వివిధ రకాల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ సమయంలో పోలీస్ అధికారులు చేసిన ఇబ్బందులతో తాము 5,000 ఓట్లు నష్టపోయామని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మా విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను ప్రజల మనిషినని, ప్రజల సమస్యలు తీరుస్తానని, ఇల్లు లేని మహిళలకు ఇల్లు వచ్చేలా చేస్తానని, 6 నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహిస్తానని, లోతట్టు ప్రాంతాలను ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను తీరుస్తానని అన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను ఒక సేవకుడిలా పనిచేస్తూ వాటిని తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఇందూరు ప్రజలకు ఎవరైతే నాకు పెద్ద మెజార్టీతోటి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు, పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అనేక ఆటంకాలు కలుగజేసిన అధికార పార్టీ, ఇంకొక వైపు కాంగ్రెస్ నాయకుడు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ మీటింగుకు 3 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గైర్ హాజరయ్యారు. ముఖ్యమైన మీటింగ్కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలే రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మెజార్టీ ఎటువైపు ఉంటే అటువైపు అధికారం ఉంటుందనే సాంప్రదాయం ఉంది. ఈ విషయాన్ని కామారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అన్నట్లుగానే ఉమ్మడి నిజామాబాద్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఉమ్మడి జిల్లాలో 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొంది మెజార్టీ స్థానాలు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వరుసగా 2 పర్యాయాలు గంపగుత్తాగా 9 స్థానాలను దక్కించుకున్న బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. 7 స్థానాలను కోల్పోయి అధికారాన్ని కోల్పోయింది. ఇక బీజేపీ తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంది. 2009లో నిజామాబాద్ అర్బన్ స్థానం దక్కించుకున్న బీజేపీ 10 ఏళ్లు ఒక స్థానం గెలవలేకపోయింది. అదే దారిలో 2 పర్యాయాలు కాంగ్రెస్ ఒక్క స్థానం దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ కొన్ని నెలల్లోనే అధికార పార్టీలోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి చేరింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లలేకపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మరోసారి పూర్వ వైభవం దక్కించుకుంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని 3 స్థానాలు కైవసం చేసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్మూర్, కామారెడ్డి స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మరోసారి 10 ఏళ్ల తర్వాత నిజామాబాద్ అర్బన్లో బీజేపీ గెలుపొంది పాత స్థానం సుస్థిరం చేసుకుంది. నిజామాబాద్ రూరల్, బోధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డిలో బీజేపీ గెలిచింది. కేవలం బాన్స్వాడ, బాల్కొండ నియోజకవర్గాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లలో పోటీకి దిగిన 3 పార్టీల అగ్రనాయకులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వీరిలో 2 పార్టీల అధ్యక్షులు కావడం గమనార్హం. సీఎం హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,
సొంత సీటు గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీకి నిలిచారు. ఆయనను ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అయితే కామారెడ్డిలో వీరిద్దరిని ఓడించారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కేసీఆర్ 2వ స్థానం, రేవంత్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక కంచుకోట, హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లో కేసీఆర్ ను బీజేపీ నేత ఈటల రాజేందర్ ఢీకొట్టారు. ఈ 2 చోట్ల ఓడిపోయి రాజకీయ జీవితంలో తొలి పరాజయం మూట కట్టుకున్నారు. కేసీఆర్కు గజ్వేల్లో మాత్రం 45,000 భారీ మెజార్టీనే దక్కింది. కేసీఆర్కు 2 సీట్లలో పోటీ చేయడం కొత్త కాదు. అయితే అవి 2 అసెంబ్లీ స్థానాలు కావడమే ఈసారి ప్రత్యేకం. కాగా ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 1989లో హిందూపురం కల్వకుర్తిలో బరిలో దిగిన కల్వకుర్తిలో ఓడిపోయారు. సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పాలకొల్లు, తిరుపతిలో బరిలో దిగారు. పాలకొల్లులో ఓడిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019లో ఏపీలో గాజువాక, భీమవరంలో పోటీ చేసి రెండిట్లోనే ఓడిపోయారు. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే 2 రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైన తుఫాను గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారిందని తెలిపింది. మంగళవారం ఉదయం బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్వరి పాటిల్ తెలిపారు. కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి కామారెడ్డి పట్టణంలోని ఏఎంసీ గోదాంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆదివారం లెక్కింపు జరిగింది. కౌంటింగ్ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ ఆద్యంతం పర్యవేక్షించారు. దీంతో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు సాఫీగా జరిగింది. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో తెల్లవారుజామునే కౌంటింగ్ సిబ్బంది 3వ ర్యాండమైజేషన్ నిర్వహించి ఆ జాబితా ప్రకారంగా సిబ్బందిని ఆయా టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు బాధ్యతలు కేటాయించి ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తూ రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించారు. ముందస్తుగానే టేబుళ్ల వారీగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులతో పాటు స్ట్రాంగ్ రూమ్ల నుండి వెంటనే ఈవీఎంలను కౌంటింగ్ హాళ్లకు తరలించేలా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు జరుపుతూ రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించారు. జుక్కల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు, కామారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ అన్ని అంశాలను సరిచూసుకున్న మీదట రిటర్నింగ్ అధికారులు పరిశీలకుల సమక్షంలో ధృవీకరణ పత్రాలు అందజేశారు. కాగా వెబ్ క్యామ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఇతర జిల్లా అధికారులు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు నిశితంగా పర్యవేక్షణ జరిపారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ని నిషేధాజ్ఞలు అమలు చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి కౌంటింగ్ విధులకు పంపించారు. జిల్లాలో ఎన్నికలు సాఫీగా జరుపుటలో సహకరించిన అందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఆయన కుటుంబం వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పుట్టిన తేదీ 10/2/1949. తల్లిదండ్రులు పరిగె పాపవ్వ, రాజిరెడ్డి, భార్య పుష్ప, పిల్లలు 3. స్వగ్రామం పోచారం. ఎడ్యుకేషన్ BA మెకానికల్, డిస్కంటిన్యూ. 1994లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక. 1998లో మంత్రి. 1999లో రెండోసారి ఎంపిక, మళ్లీ మంత్రి. 2009లో మూడోసారి, 2011లో నాలుగోసారి, 2014లో ఐదోసారి మంత్రిగా, 2018లో ఆరోసారి స్పీకర్, 2023లో ఏడోసారి ఎన్నికయ్యారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంతో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు.
గ్రామ ప్రజలు సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ డాన్స్లు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. సోనియా గాంధీ 6 గ్యారంటీ పథకాలను తెలపడంతో ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలుపొందేలా కష్టపడ్డామని గ్రామ ప్రజలు తెలిపారు. కాంగ్రెస్ బోధన్ ఎమ్మెల్యేగా పి సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన కుటుంబం వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే, కాంగ్రెస్. పుట్టిన తేదీ 2/8/1950. తల్లిదండ్రులు రుక్మాబాయ్, గంగారెడ్డి, భార్య సుచరిత, కొడుకు రజిత్ రెడ్డి, కోడలు కీర్తిరెడ్డి, కూతుళ్ళు రాధికారెడ్డి, రచనారెడ్డి. స్వగ్రామం సిరన్పల్లి. ఎడ్యుకేషన్ BA. 1999, 2004, 2009 ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య, విద్య, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ ఓటమితో కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా బాట పట్టారు. కార్పొరేషన్ల చైర్మన్ రాజీనామాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ రాజీనామాలు లేఖలను పంపారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం పడిపోవడంతో వారంతా రాజీనామాలు చేశారు. బాల్కొండ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ముచ్చటగా 3వసారి ఎన్నికయ్యారు. ఆయన కుటుంబ వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వేమ్ల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్. పుట్టిన తేదీ 14/3/1967. తల్లిదండ్రులు వేముల సురేందర్ రెడ్డి, వేముల మంజుల, భార్య వేముల నీరజ, కొడుకు పూజిత్ రెడ్డి, కూతురు మానవిరెడ్డి. స్వగ్రామం వేల్పూర్. ఎడ్యుకేషన్ BE సివిల్. 2014, 2018 ఎమ్మెల్యేగా ఎంపిక. R&B మినిస్టర్గా పనిచేశారు. 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎన్నికయ్యారు. ఆయన కుటుంబం వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ. పుట్టిన తేదీ జనవరి 1, 1970. తల్లిదండ్రులు కాటిపల్లి రాజవ్వ, పెద్దరాజరెడ్డి, భార్య విజయ, కుమారుడు మైత్రేయ. విద్యాభ్యాసం ఇంటర్. రాజకీయ పదవులు 2006లో కాంగ్రెస్ నుంచి తాడువాయి జెడ్పీటీసీగా గెలుపు. 2008 నుండి 2011 వరకు నిజామాబాద్ జెడ్పీ చైర్మన్. 2018లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ, ఓటమి. 2023లో కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి రేకులపల్లి భూపత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన కుటుంబం వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేకులపల్లి భూపత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్. పుట్టిన తేదీ 12/2/1964. తల్లిదండ్రులు రాజారెడ్డి, లక్ష్మీ నరసమ్మ, భార్య వినోదిని రెడ్డి, కొడుకు స్నేహిత్ రెడ్డి. స్వగ్రామం జలాల్పూర్. ఎడ్యుకేషన్ MBBS MS. వృత్తి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. 2016లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన కుటుంబం వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీజేపీ. పుట్టిన తేదీ 12/5/1958. తల్లిదండ్రులు ధన్పాల్ విఠల్ గుప్తా, ధన్పాల్ లక్ష్మీబాయి, భార్య ధన్పాల్ మణిమాల, పిల్లలు ఉదయ్, ప్రణయ్, వినయ్, స్రవంతి. స్వగ్రామం ఆకులకొండూర్, నిజామాబాద్. ఎడ్యుకేషన్ BCom. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వృత్తి వ్యాపారం. బీజేపీ గెలుపు పట్ల న్యాయవాదులు విజయోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గారు అత్యధిక ఘన మెజార్టీతో విజయం సాధించిన పట్ల ఇవాళ న్యాయవాదులు విజయోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే దేశవ్యాప్తంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా భారతీయ జనతా పార్టీ. ఆర్మూర్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన కుటుంబం వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే, బీజేపీ. పుట్టిన తేదీ 20/3/1967. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, గంగారెడ్డి, భార్య రేవతి రెడ్డి, కూతుళ్ళు సుచరితారెడ్డి, రేహారెడ్డి, కుమారుడు రేయన్స్ రెడ్డి. స్వగ్రామం అంకాపూర్. చదువు ఇంటర్మీడియట్. వృత్తి వ్యాపారం. బీజేపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నివాసం సందడిగా మారింది. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయనను అభిమానులు, నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని మిర్చి కాంపౌండ్లో గల బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నివాసం సందడిగా మారింది. ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, కుల సంఘాలు, వివిధ సంఘాల వారు, వ్యాపారులు, బీజేపీ నాయకులు హాజరై ఆయనకు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. ఆయన కుటుంబం, వ్యక్తిగత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్, పుట్టిన తేదీ 1/8/1970, నివాసం కామారెడ్డి, అశోక్ నగర్, తల్లిదండ్రులు వజ్రమ్మ, రాజేశ్వరరావు, భార్య ప్రీతి, పిల్లలు కార్తిక్, తన్వి, విద్యాభ్యాసం ఎంఎస్సి అగ్రికల్చర్, వృత్తి సాఫ్ట్వేర్ కంపెనీల నిర్వహణ, రాజకీయ నేపథ్యం 2012లో టీడీపీలో చేరి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర ద్వారా గుర్తింపు పొందారు. 2018లో కాంగ్రెస్లో చేరిక, 2019లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో దిగి స్వల్ప తేడాతో ఓటమి, టీపీసీసీగా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023లో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందినారు. జుక్కల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు ఎన్నికయ్యారు. ఆయన కుటుంబ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్, పుట్టిన తేదీ 6/7/1970, తల్లిదండ్రులు శరణమ్మ యాదగిరిరావు, భార్య తోట అర్చన, కూతుర్లు జోనిత, జంసిత, విద్యార్హత MA PhD, నివాసం కడపల్, సిర్పూర్ మండలం, సంగారెడ్డి జిల్లా. రాజకీయ ప్రస్థానం తొలిసారిగా ఎన్నికల బరిలో దిగారు. 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయానికి చేరుకొని పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పెర్కిట్ చౌరస్తా నుండి గోల్ బంగ్లా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, యువకులు బీజేపీ జెండాలతో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. పెర్కిట్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ మామిడిపల్లి చౌరస్తా, మామిడిపల్లి కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, గోల్ బంగ్లా మీదుగా కొనసాగింది. యువకులు, బీజేపీ నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో బీజేపీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గంలో గెలుపొందడంతో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. ఆర్మూర్ పట్టణ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజా సేవలు ఉంటానని అన్నారు. మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. ప్రతిరోజు ఉదయం అరగంట, భోజనమైన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్ర పోకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలుపెరగని పోరాటమే వారధిగా ఎదిగిన రేవంత్ రెడ్డి. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 17 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపించిన వీరుడు రేవంత్ రెడ్డిపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల అనూహ్య తీర్పు. కాంగ్రెస్కు 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 స్థానాలు కైవసం. K6 GTPL స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధే నా లక్ష్యం. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. శాసనసభ ఎన్నికల్లో అగ్రనేతలకు తప్పని చేదు అనుభవం. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓటమి పాలు.
గజ్వేల్ హుజూరాబాద్లో పోటీకి దిగి ఓడిన ఈటల రాజేందర్ తదితరులు. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ గెలుపు పట్ల న్యాయవాదుల విజయోత్సవ సంబరాలు. ఈ విజయం ప్రజా విజయంగా అభివర్ణించిన న్యాయవాదులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు. విజయఢంకా మోగించిన అభ్యర్థులపై K6 GTPL స్పెషల్ స్టోరీ. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటా. పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. K6 GTPL స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.